ప్లీజ్ ప్లీజ్ ట్రై చేయండి. సూపర్ 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 సినిమా అయితే సూపర్. చాలా బాగుంది మూవీ. మీరు అందరు తప్పకుండా చూడాలి. ఎవరు నవ్వినా చచ్చిపోయినాం భయ్యా. లవ్ స్టోరీ బాగుంది, ప్లస్ స్టోరీ కూడా బాగుంది. మనకి స్టోరీ మొత్తం ఎండింగ్ దాకా ఏం అర్థం కాదు, కానీ లాస్ట్ వచ్చినప్పుడు కంక్లూజన్ మొత్తం బాగుంది. లాస్ట్ ఒక 10 minutes సూపర్ బ్రో, బాగుంది మూవీ మాట. లవ్ ఓటీపీ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు థియేటర్లో. డోంట్ మిస్. ఒక దమ్ము ఉందండి నిజంగానే. ఓటీపీ అంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు అంతా ట్రెండ్ అవుతూ ఉంటుంది. అలాగే మీరు కూడా చాలా బాగుంది. దానికి తగ్గట్టు ఇద్దరు భామలతో ముద్దుల కృష్ణుడు అనీష్ గారు హీరో కమ్ డైరెక్షన్ ఇందులో అబ్బబ్బబ్బా. అలాగే ఈరోజు డైరెక్షన్ చేయటువంటి మాటలు కాదు, అదరగొట్టారు. అలాగే విజయరెడ్డి గారు నిర్మాతగా బాగా మంచి డబ్బులు అయితే వస్తాయి. చూసారు కదా, జనాభా అయితే ఫుల్ అయింది. ఆల్రెడీ 4 షోలు కూడా ఫుల్ అయ్యాయి. ఒక మంచి కథాంశం. తండ్రి పాత్ర కూడా రాజీవ్ కనకాల గారు కూడా నిజంగా చాలా బాగా ఒక తండ్రిలో కాకుండా ఒక ఫ్రెండ్లో అర్థం చేసుకుని చేసిన సినిమా అయితే ఇదన్నమాట. అలాగే ఫ్రెండ్ క్యారెక్టర్ ఏంటి, అలాగే విలన్ క్యారెక్టర్ అంతా కూడా బాగుంది. ఇద్దరు హీరోయిన్ మధ్యలో అయితే నలిగిపోయాడండి హీరో. అబ్బాబ్బా ఏంటంటే ఆ కిస్సులేంటి, ఒకరి మీద ఒకరు పోటా పడిపోయేవారు. అప్పుడు నేను పడతాను, నేను కిస్ పడతాను. నిజంగా అంత బాగుంది సినిమా లవ్ ఓటీపీ. అందరూ చూడండి, ముఖ్యంగా యూత్ మిస్ అవ్వద్దు. గుడ్ సినిమా అన్న. ఇప్పుడే చూసానన్నా లవ్ ఓటీపీ సినిమా. అబ్బా ఏ సినిమా అది, మామూలు లేదన్నా. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్న, ఫుల్ కామెడీ అన్న, ఫుల్ ఇమోషనల్ అన్న. ఇంకా చెప్తున్నాం కదన్న, హీరో గారు క్యారెక్టర్, హీరో గారు డైరెక్టర్ ఒకలేనా అనీష్ అన్న. అన్న మీరు ఎన్ని సినిమాలు చేశారు నాకు తెలియదు కానీ స్క్రీన్ ప్లే అదరగొట్టారన్న. ప్రతి షార్ట్ బాగా తీశారన్న, చాలా బాగా తీశారన్న. చెప్తున్నాం కదన్న, ఏడిపించారన్న. సనా అనే హీరోయిన్ ఉంటుందన్న, ఇంకా నక్షత్ర అని హీరోయిన్ ఉంటుందన్న. ఇద్దరు హీరోయిన్లు కూడా మధ్యలో పాపం హీరో నలిగిపోయాడన్న. ఇంకా చెప్పుకుంటూ పోతే రాజీవ్ కనకాల గారు పాత్ర క్యారెక్టర్ చేశారన్న, పోలీస్ క్యారెక్టర్ ఇరగే తీశారన్న. చెప్పుకుంటూ పోతుంటానా క్యారెక్టర్ మాత్రం హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఇది. ప్రతి క్యారెక్టర్ కూడా న్యాయం చేశారు. చాలా బాగుందన్న సినిమా. November 14 రిలీజ్ అవుతుందన్న. దయచేసి మాత్రం అందరూ కూడా థియేటర్కి వచ్చి సినిమా చూడాలన్నా. ప్రతి ఒక్క జీవితంలో పొద్దుపోయే సినిమా అన్న, మామూలు సినిమా కదన్నా. చెప్తున్నాం కదన్నా, మంచి క్యారెక్టర్ తీశారన్న, చాలా బాగా చేశారన్న. చిన్న పిల్లలు పెద్దలు అందరూ కూడా థియేటర్కి వచ్చి చూస్తారని, మీరు 10 మంది చెప్తారని అనుకుంటున్నాను. చాలా బాగుందన్న, మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న లవ్ ఓటీపీ. చూశాను, చాలా బాగుంది మూవీ. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ హీరో అండ్ డైరెక్షన్ చాలా బాగా చేశారు. డైరెక్షన్ హీరోగా రాజీవ్ కనకాల కామెడీ అండ్ ఎమోషన్ రెండు చాలా బాగుంటాయి. పోలీస్ ఆఫీసర్గా మనం చాలా నవ్వించారు మూవీలో, ఫుల్ కామెడీ. సో చూస్తున్నంతసేపు చాలా ఎంగేజింగ్గా, స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కూడా చాలా బాగా చేశారు. సో తన ఒక 10 సంవత్సరాల నుంచి తను హీరో అవ్వాలనుకుంటున్నాడు. తనకి చాలా 6 అంటే ఫస్ట్ సినిమాతోనే 6 కొట్టినంత రేంజ్లో సినిమా తీశారు. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. చాలా అంటే మనం చూసినంతసేపు సినిమా ఎంటర్టైన్మెంట్ కావాలి. మనకి 2.5 hours మూవీని లాస్ట్ వరకు చూసి మంచి మూవీ చూసామని ఫీల్ కావాలి. అలాంటి ఫీల్ వస్తుంది మూవీలో. సో ప్రతి ఒక్కరు ఫస్ట్ హీరోయిన్ సనా అనే క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. సో ప్రతి ఒక్కరు లైఫ్లో తను గుర్తుండిపోతుంది. మన రోబోలో చూసిన సనా ఎలా గుర్తుండిపోయిందో ఈ మూవీలో సనా క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. డోంట్ మిస్, నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. సినిమా అయితే చాలా బాగుంది. నాకు ముఖ్యంగా నచ్చింది ఏంటంటే, చాలా సినిమాలు ఆ లొకేషన్లో తీస్తారు కదా, ఇప్పుడు అంతా బెంగళూరులో జరుగుతుంది. చాలా వరకు కన్నడ స్లాంగ్ అవి అనుకుంటే చాలా నెగిటివిటీలో అనిపించింది సినిమా. ముఖ్యంగా సనా క్యారెక్టర్ అయితే అందరూ చాలా మాట్లాడుకుంటారు. మేము చెప్పడం కాదు, థియేటర్లో చూసిన తర్వాత అందరూ డిస్కస్ చేసుకుంటారు. అందరూ థియేటర్లో అయితే సనా సనా అని అరుస్తూనే ఉంటారు. అంత సైకిక్గా చేశారు ఆమె. తర్వాత వల్లభ సినిమాలో రీమా సేన్ క్యారెక్టర్ ఉంటుంది కదా, అలాగా ఆ ఛాయలు కనిపిస్తుంది. అయితే అందరూ కంపల్సరీగా థియేటర్లో వచ్చి చూడండి. లవ్ ఓటీపీ భయ్యా, లవ్ ఓటీపీ. చాలామందికి చాలా లవ్ స్టోరీస్ ఉంటాయి. కొన్ని ప్రేమలు భయం వల్ల పుడతాయి, ఇంకొన్ని ప్రేమలు ఇష్టం వల్ల పుడతాయి. ఈ ప్రేమలో పడి మనం ఎటు వెళ్తున్నామో తెలియకుండా ఆ అబ్బాయి పడే బాధ, ఒకరేమో భయంగా లవ్ చేస్తాడు, ఇంకొకరినేమో ఇష్టంగా లవ్ చేస్తాడు. తను ఎలా కష్టపడి ప్రాబ్లం నుంచి బయటపడ్డాడు అనేదే ఈ సినిమా. చాలా బాగుంది. వీళ్ళ పేర్లు ప్రాపర్గా తెలియకపోవచ్చు కానీ, బట్ సినిమాలో సనా నక్షత్ర క్యారెక్టర్
చాలా అంటే చాలా బాగా చేశారు. వేరే లెవెల్ అసలు. త్రోట్ మనం ఒక ఫీల్ అవుతాం. ఓకే, సమ్ ఏజ్ ఉన్నప్పుడు ఒక లవ్ వస్తుంది, తర్వాత ఇంకో లవ్ వస్తుంది. బట్ ట్రూ లవ్ ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. వీటి మధ్యలో పేరెంట్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉంటుంది. బట్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫన్. అది చూడడానికి ఫన్లోనే లేదు, బట్ నవ్వేస్తుంది. ఆ సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేశాం కదా, ఆ ప్రెస్టేషన్ ఎక్కడో కనపడుతుంది కదా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా 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 బాగా అనిపించింది నాకు. మీ అందరికీ తెలుసు, చాలా జెన్యున్గానే రివ్యూస్ చెప్తా, జెన్యున్గానే సినిమాని చూస్తా. సో థియేటర్కి November 14 సినిమా వస్తుంది, థియేటర్కి రండి. డెఫినెట్గా మీరు నవ్వుకోకపోతే అప్పుడు అడగండి. అండ్ నవ్వడం అంటే ఓన్లీ నవ్వే కాదు, ఎమోషనల్ కూడా ఉంది. ఎంత నవ్విస్తారో స్టార్టింగ్, అంతే డ్రామా ఉంది. ప్రతి ఒక్క థింగ్ని ఇంక్లూడ్ చేయడం చాలా బాగా అనిపించింది నాకు. సో మర్చిపోకండి, థియేటర్కి రండి. డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. లవ్ ఓటీపీ సినిమా చూడడం జరిగింది. అంటే ఇది ఫోన్కి వచ్చే ఓటీపీ కాదు, లవర్ ధర వచ్చే ఓటీపీ అనమాట. ఓటీపీ అంటే ఏంటంటే ఓవర్ థింకింగ్, టార్చర్, ప్రెషర్. సో లవర్ ధర వచ్చే ఇటువంటి ప్రెషర్స్ని ఎలాంటి లేసాడు హీరో అనేది పాయింట్ అనమాట. చాలా బాగా అనిపిస్తారు. సినిమా స్టోరీకి వచ్చేదానికి ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. సో ఆ బ్రేకప్ ద్వారా ఏ రకంగా హీరో ఇబ్బంది అనే పాయింట్. సో ఈ సినిమాలో సనా అనే క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఈ సినిమా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు తనకు కాన్ అయిపోతారు అనమాట. సో తనకి ఈరోజు నేను చూశాను 50,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఈ సినిమా వచ్చిన తర్వాత పక్క చెప్తున్నా 1 million ఫాలోవర్స్ వస్తారు. అంత బాగుంది, యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. అనీష్ తేజేశ్వర్ తన హీరో, తన డైరెక్టరు అద్దుర్స్ అంటే అదుర్స్ చీల్చి పడేశాడు. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి చాలా కామెడీ ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ లవ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలా ఉన్నది, సో సెంటిమెంట్స్ ఎలా ఉన్నది, ఫాదర్ సెంటిమెంట్ ఎలా ఉంది, సో అసలు లవ్ బ్రేకప్ అయ్యి మళ్ళీ వర్కౌట్ అయిందా లేదా అనేది నిజంగా నా లైఫ్లో ద బెస్ట్ మూవీ చూశాను. సో నిజంగా ప్రతి ఒక్క తెలుగుడికి ఆర్య 2 ఎట్లా మనకి ఇంపాక్ట్ కలిగిందో, అదేవిధంగా లవ్ టుడే ఎలా ఇంపాక్ట్ కలిగిందో, ప్రేమల సినిమా చూసి ఎలా ఇంపాక్ట్ కలిగిందో ఈ సినిమా కూడా అలా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా చాలా వాషింగ్ పౌడర్ నిర్మా ఈ సినిమా చూడకపోతే మీ కర్మ. సో అదే అండి, నిజంగా అమ్మాయిలు తింటారు పానీపూరి. ఈ సినిమాలో ఉంది మంచి స్టోరీ. డాయి దామా అదిరిపోయింది బాయ్ సినిమా. నిజంగా నాకు చాలా చాలా బాగా నచ్చింది అన్న. లాస్ట్ వాడతాం డస్టర్ సినిమా అయితే బ్లాక్ బస్టర్, ఎటువంటి టెన్షన్ లేదు. నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే హీరోయిన్ క్యారెక్టరేషన్ నాకు చాలా బాగుంటుంది. సనా నాకు హీరోయిన్, నాకు ఎవరు డబ్బు లేదు హీరోయిన్ చెప్తున్నా. తెలుగు ఆడియన్స్ ఏం కావాలి, మంచి సినిమా కావాలి కదా. ఇది మంచి సినిమా, నిజంగా చాలా బాగుంటుంది. ఆ పూల చొక్కను, ఆ రావణ నమ్మకండి. ఈ సినిమా అయితే చాలా చాలా బాగుంది, నచ్చుతూ పోయా. ప్రతి ఒక్కరికి గుండె సాక్షి చెప్తున్నా, సినిమా అయితే చాలా బాగా నచ్చింది. ఒక చివరి విషయం ఒక ఎప్పుడు తెలుసుకునేదన్నా, వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా కర్మ.